సింధూర అయితే అలా బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ ఆడిన మాటలన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఒక జమీందారు కుటుంబంలో ఉండి నీకు గౌరవం తెలీదా? అసలు నువ్వు నీ తండ్రి పరువు నువ్వే తీసేశావు అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ తలుచుకొని సింధూర అయితే బాధపడుతూ ఉంటుంది. ఒక జమీందారు కుటుంబంలో పుట్టి పనివాడిని పెళ్లి చేసుకోవాలనడానికి నీకు సిగ్గులేదు అని చెప్పి నీకు ఆ మాత్రం గౌరవం తెలీదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని తెలీదా అని చెప్పి నీ గౌరవం నువ్వే తీసుకుంటావా? అంత దిగజారిపోయావా అని చెప్పి చెంచలమ్మ అయితే ఆ అమ్మాయిని తిడుతూ ఉంటుంది. అవన్నీ తలుచుకున్న సింధూర అయితే బాధపడుతూ అలా కూర్చుంటూ ఉంటుంది. అక్కడికి చంటి వచ్చి అమ్మాయి గారు నేను కట్టిన తాళి ఉంచారా తీసేశారా అనేది అంటూ ఉంటాడు చంటి. ఆ మాటలకి సింధూర అయితే ఎందుకు చంటి ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటే చెప్పండి అమ్మాయి గారు తాళి తీసేశారా ఉంచారా అనేది అడుగుతూ ఉంటాడు చంటి. ఆ మాటలకి సింధూర నాకు పని ఉంది అని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. ఆగండి అమ్మాయి గారు అని చెప్పి అయితే చంటి గట్టిగా అడుగుతూ ఉంటాడు. అయినా సింధూర అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చేయి పట్టుకుని గట్టిగా లాగుతూ ఉంటాడు. ఏంటి చంటి చేయి ఒగ్గు అనైతే సింధూర అనేసరికి లేదు అమ్మాయి గారు నాకు తెలియాలి మీ మెడలో తాళి ఉందో లేదో నాకు తెలియాలి, తెలిసేదాకా నేను ఒగ్గను, నేను చూడాలి అనైతే అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు చంటి ఒగ్గుతావా ఒగ్గవా చెయ్యి అనైతే అంటూ ఉంటుంది సింధూర. ఆ మాటలకి లేదు అమ్మాయి గారు నాకు తెలియాలి అని చెప్పి సింధూర మెడలో తాళి కోసం అయితే చంటి అలా చూస్తూ ఉంటాడు. ఇక తన మెడలో తాళిని బయటికి తీసి చూస్తూ ఉంటాడు. అలా చూడగానే ఒకసారిగా షాక్ అయి ఏంటి అమ్మాయి గారు తాళిని మెడలో ఇంకా ఉంచుకున్నారా అనైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి సింధూర ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు. సింధూర మెడలో తాళి చూసి మీకు అప్పుడే చెప్పాను కదా మెడలో తాళి తీసేయమని, మీరు ఇంకా ఉంచారు ఎందుకు అని చెప్పి చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు. అది తెలిసి సింధూర కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.